ఇక్కడ ఉన్న ఎవరికన్నా దేవుడికి నేను కావాలి, నేను ఎరిగి ఉన్నాను అన్న విశ్వాసం ఉన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఆల్మోస్ట్ ఎవ్రీబడి. అయితే నెక్స్ట్ క్వశ్చన్, గెట్ రెడీ టు ఆన్సర్. మరి ఎంతమంది నిజంగా దేవుడికి నువ్వు కావాలని మీరు ఎరిగి ఉన్నారు, దేవునికి మిమ్మల్ని మీరు సమర్పించుకుని దేవుని కొరకు మీరు బ్రతుకుతున్నారు? చేతులు ఎత్తుతారా? చూసి 50% కన్నా ఇంకా తక్కువ. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అనేటప్పుడు చూస్తే దేవుని పిలుపుని వినేవారు కావాలండి. దేవుడు పనికిలో వాడుకుంటాడు కదా, అంతే నన్ను వాడించుకుంటాడా? అట్లా వాడుకోలేడు. దేవుడు మొదట పిలుపునిస్తాడంట. ఆ పిలుపుని విని పిలుపుని అంగీకరించి దేవుని దగ్గరకు వచ్చేవారు కావాలి. ఇన్ఫ్యాక్ట్ సమయలు గురించి చూసినప్పుడు సమయలు పిలుస్తూ ఉంటే దేవుడు ఆయన ఎక్కడ పోతున్నాడు? ఏలీ దగ్గరికి పోతున్నాడు, యాజకుడి దగ్గరికి పోతున్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పిలిచావా? ఆయన చెప్తున్నాడు, దేవుడు నేను పిలుస్తున్నాడు. ఈసారి పిలిస్తే దేవుడు పిలిచాడు చెప్పడు, కానీ ఆయన గుర్తెరిగాడంట దేవుడు పిలుస్తున్నాడని. ఈసారి పిలుపు వస్తే ఆలకిస్తున్నాడు. ప్రభా చిత్తగించు, నీ దాసుడు ఆలకించున్నాడు. ఆ మాట ఇచ్చినప్పుడు దేవుడు మాట్లాడుతామని చూస్తున్నాం. సీ ద సెన్స్ ఆఫ్ కాలింగ్. దేవుడు మొదట పిలిచాడు, ఎత్తింది మాట్లాడలే. పిలుపుకి నువ్వు వినేవారు కావాలి. దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు అన్నప్పుడు ప్రాక్టికల్గా చెప్పాలంటే నా జీవితంలో నేను గ్రహించుకుంటాం, యూ విల్ నో డీప్ డౌన్ ఇన్సైడ్. నువ్వు ఏది చేసినా, ఎంత సాధించినా, ఎంత హెచ్చించబడినా, ఏది జరిగిన జీవితంలో నీలో ఒక పిలుపు ఉంటుంది. యు ఆర్ నాట్ సాటిస్ఫైడ్. లేదు ఐఎమ్ కాల్డ్ ఫర్ సంథింగ్ మోర్. నా జీవితంలో దీనికి మించి ఏదో ఉంది, నేను చేయవలసింది ఏదో ఉంది. నేను ఇది కాదు నాకు తృప్తినిచ్చేది. మీ జీవితంలో ఎప్పుడన్నా ఆశపడి ఇవన్నీ చేసి సాటిస్ఫాక్షన్ లేక ఈ కాదరా అన్న లెవెల్కి వెళ్ళారా? ఆశపడిన అన్ని గొప్పవన్నీ సంపాదించుకుని అందరికీ డ్రీమ్ అవ్వచ్చు, కానీ నీకు డ్రీమ్ కాదు. యూ కుడ్ హ్యావ్ ఏ డ్రీమ్ జాబ్, యూ కెన్ హ్యావ్ ఎ డ్రీమ్ వైఫ్, డ్రీమ్ హస్బెండ్, డ్రీమ్ ఆఫ్ ఎవ్రీథింగ్, బట్ నాట్ రియల్లీ. నో, ఐ నీడ్ సంథింగ్ మోర్. ఇది కాదు నేను చేయాల్సింది, ఇది కాదు నేను కోరింది, ఇది కాదు దీనికి మించి ఏదో ఉందంటే దెర్ ఇస్ అ కాలింగ్ దట్ ఈస్ ఫాలోయింగ్. నేను సంతృప్తి లేని జీవితాల గురించి మాట్లాడతలే. I'm talking about recognizing the call of God. If you're not desperate, you will never hear the call of God. Desperation to grow, desperation, calling something that is there, the other side that is calling me. దేవుని పిలుపును వినాలంట. దేవుని వాక్యం చూసినప్పుడు కీర్తన 78:70 చూసినప్పుడు గాడ్ షోస్ డేవిడ్. దాని తర్వాత దేవుని పిలుపుకి దేవుడు సమర్పించుకుంటాం. బైబిల్ చూసినప్పుడు 1 పేతురు 2:9 చూస్తే చీకట్లో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు పిలుస్తున్నాడంట. గాడ్ కాల్స్ పీపుల్. దేవుడు పిలుస్తున్నాడంట. ఆ పిలుపుని అంగీకరించిన వారే వెలుగులోకి వస్తారు, అందరు కాదు. దేవుడు ఎవరిని లాగడో పిలుపునిస్తాడంట. దేవుడు ఎవరిని తరమడో, దేవుడు ఎవరిని కట్టిపెట్టి ఈడ్చుకుని పోవడం, కాలింగ్ ఇస్తాడు. ఆ కాలింగ్కి లోబడి వస్తావా దేవుడు వాడుకుంటాడు. 2 తిమోతి 1:10 చదివినప్పుడు మనం చూస్తాం, హీ హాస్ సేవ్డ్ us and called us to live a holy life. పిలుస్తున్నాడు, ఆయన రక్షించాడు, విమోచించాడు, కానీ పిలుపునిస్తున్నాడు. ఈరోజు ఇక్కడ రక్షించబడిన వారు ఉన్నాం, క్రీస్తుతో నిబంధన చేయబడిన వారు ఉన్నాం, కానీ అందరికీ దేవుడు పిలుపునిస్తున్నాడు అంట. ఫోర్స్ చేయట్లా, పిలుపునిస్తున్నాడు పరిశుద్ధమైన జీవితం జీవిస్తానికి. ఎంతమంది జీవితాలు నిజంగా పరిశుద్ధంగా ఉన్నాయి? దేవుని వాక్యం చూసినప్పుడు దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడంటే ఎ సెన్స్ ఆఫ్ క్యారెక్టర్. క్యారెక్టర్లెస్ పీపుల్ని దేవుడు వాడుకోడు. ఎనీ టైమ్ పీపుల్ లూజ్ దర్ క్యారెక్టర్, గాడ్ రిజెక్ట్స్, గాడ్ లీవ్స్. గాడ్ విల్ గివ్ యూ ఆపర్చునిటీ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్, బట్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ యువర్ క్యారెక్టర్, హీ విల్ లీవ్ యూ. బైబిల్ చూసినప్పుడు సంసోను చూడొచ్చు, తన క్యారెక్టర్ పాడటం ప్రారంభించింది. దేవుడు అవకాశం ఇచ్చాడు, తరుణం ఇచ్చాడు, కానీ ఇంకా ఆయన మారనప్పుడు దేవుడు ఏం చేశాడు? బైబిల్లో రాయబడి ఉంటుంది, దేవుడు సంసోన్ని విడిచిపెట్టాడు అనేది సంసోను తెలుసుకోలేకపోయాడంట. దేవుడు విడిచిపెట్టేశాడంట. గాడ్ లెఫ్ట్ హిమ్. అంటే క్యారెక్టర్ లేని వాళ్ళని దేవుడు వాడుకోడు. దేవుడి ద్వారా వాడబడాలంటే క్యారెక్టర్ ఉండాలి. బైబిల్ చూసినప్పుడు మనలో క్యారెక్టర్ ఎలాగ వస్తుందంటే శ్రమలో నుండి వస్తుంది. ఈరోజు చాలామంది సఫరింగ్లో వెళ్తున్నారు. ఎంతమంది సఫరింగ్లో వెళ్తున్నారు? లైఫ్లో ఏదో ఒక రీతిగా సఫరింగ్లో వెళ్తున్నవారు. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యువర్ క్యారెక్టర్, మోల్డింగ్ యూ.
బైబిల్ చూసినప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5:3-5 చదివినప్పుడు చూడొచ్చండి. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమలను బట్టి అతిశయపడతాం. ఎందుకంట శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. ఆగండి, పరీక్ష అన్న మాట తెలుగులో పరీక్ష అని ఉంది, ఇంగ్లీష్లో ఏమంటుంది? పర్సివరెన్స్ ఏంటి ఆ మాట అక్కడ? క్యారెక్టర్. యూ విల్ గెట్ క్యారెక్టర్. ఒక మనిషి క్యారెక్టర్ మారాలంటే, క్యారెక్టర్ కలగాలంటే సఫరింగ్ అవసరం. సఫరింగ్ విల్ మోల్డ్ యూ. సఫరింగ్లో నువ్వు ఓర్చుకోగలిగితే నీకు క్యారెక్టర్ వస్తుంది. ఓర్చుకోలేకపోతే క్యారెక్టర్ లేదు. నువ్వు ఓర్చుకుంటే, ఈ సఫరింగ్ దేవుడు నాకు అనుమతించాడు అని నమ్మి, ప్రభువా ఏం చేయబోతున్నావు ప్రభువా? ఎందుకంటే ఇందాక ప్రారంభమైనప్పుడు అందరూ పనికిరాని వాళ్ళు, వ్యర్థమైన వాళ్ళు, నీచమైన వాళ్ళు, తునీకరించబడిన వాళ్ళు అలాగే తీసి అలానే వాడించుకుంటాడా? లేదు. ఇస్ గోట్ వర్క్ ఆన్ యూ. అలాంటి వారిని తీసి దేవుడు మలిచి వాడుకుంటాడు. మలిచేటప్పుడు క్యారెక్టర్ అంటే, ఆ క్యారెక్టర్లో అనుభవం కలుగుతుంది చివరిగా ఏంటి? నిరీక్షణ, హోప్. ఎందుకంటే హోప్ లేనిది ఎవడ బ్రతకలేడు. హోప్ ఉందా ఏమైనా చేయొచ్చు. బికాస్ హోప్ ఉన్నవాడికే ఫెయిత్ ఉంటుంది. బికాస్ ఫెయిత్ ఇస్ ద సబ్స్టెన్స్ వీ hope for. Without hope there is no faith, because Bible is very clear. Faith is the substance we hope for. You have to hope. దేవుడు జరిగిస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుడు జవాబిస్తాడు, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. అడుగు తీయాలంటే సఫరింగ్లో నుండి, పర్సివరెన్స్లో నుండి, క్యారెక్టర్లో నుండి హోప్కి వస్తే, హోప్ని బట్టి ఫెయిత్ ఉంటుందంట. టుడే వీ టాక్ అబౌట్ ఫెయిత్ మోర్, బట్ వీ నెగ్లెక్ట్ సఫరింగ్ బికాస్ ఇట్ ఆల్ స్టార్ట్స్ ఇన్ సఫరింగ్. బైబిల్ చూసినప్పుడు గమనించండి, క్యారెక్టర్ కలిగిన వారిని దేవుడు వాడుకుంటాడు. దేవుని ద్వారా వాడబడాలంటే నెక్స్ట్ ఎలాంటి రకం ఉండాలి తెలుసా? కమిట్మెంట్. ఈరోజు ఎంతోమంది ఫెయిత్ ఉన్న క్రిస్టియన్స్ కనబడతారేమో కానీ కమిట్మెంట్ ఉన్న క్రిస్టియన్స్ కనబడరు. వి సే ఐఎమ్ కమిటెడ్ టు గాడ్ బట్ నాట్ రియలీ కమిటెడ్ టు గాడ్. ఎందుకంటే అనేక మంది క్రైస్తవులు అన్నప్పుడు ఐ వుడ్ ఫస్ట్ క్వశ్చన్ ఆస్క్, ఇన్ విచ్ వే ఆర్ యూ కమిటెడ్ టు క్రైస్ట్? క్రీస్తుతో నీ కమిట్మెంట్ ఏంటి? ఒక వివాహం జరుగుతుందంటే వారిద్దరి మధ్య ఒక కమిట్మెంట్. దర్ ప్రామిసెస్ ఆర్ గివింగ్ ఎ కమిట్మెంట్. దర్ కవెనెంట్ ఈస్ గివింగ్ ఎ కమిట్మెంట్. God is making a covenant అన్నప్పుడు God is giving a commitment. ఇశ్రాయేలుతో పాత నిబంధనలు చూసినప్పుడు దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇస్తానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? రే మీరు సరిగా బ్రతకపోతే చంపేస్తానరా అంటానుగా. కాదు. నేను మీ దేవుణ్ణి ఉంటా, నేను మిమ్మల్ని పోషిస్తా, నేను మిమ్మల్ని కాపాడతా, మీ మధ్య అద్భుత కార్యాలు జరిగిస్తా, మీ అవసరతలు అన్నీ తీరుస్తా, మీకు మేలు చేస్తాను, మిమ్మల్ని కునుకోక నిద్రపోక మిమ్మల్ని కాచి కాబట్టి అన్నీ చెప్పిన తర్వాత దేవుడు అంటాడు, ఈ 10 ఆజ్ఞలు కరెక్ట్గా గైకొనండి, నేను మిమ్మల్ని చూసుకుంటా. అందుకని వాక్యంలో చదువు చూడండి, ఎప్పుడైతే వారు 10 ఆజ్ఞల్ని మీరి దేవునికి ఆజ్ఞలకి విరోధంగా పోయారో దేవుడు వారిని విడిచిపెడతాం, శత్రువు చేతులకు అప్పచెప్తాం. దెర్ ఇస్ అ కమిట్మెంట్. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ టుడే, వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ విత్ గాడ్? ఏంటి దేవునితో కమిట్మెంట్? ఏంటి దేవునితో సమయం గడుపుతున్నారా? వాక్యం చదివే కమిట్మెంట్ ఉందా? అనేక సార్లు చెప్తూ ఉన్నాం, ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు వాక్యం చదువు. ఎందుకంటే 10 నిమిషాల వాక్యం అనేది కనీసం 3 అధ్యాయాలు ముగించవచ్చు. ఒక రోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతావు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదవచ్చు. ఎంతకాలమైంది నువ్వు క్రైస్తవుడు పిలవబడి? ఎంతకాలమైంది నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించి? యూర్ సెయింగ్ 10 minutes ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఫర్ గాడ్. 10 minutes ఫోన్లో బ్రౌజింగ్ టైం ఉందా? 10 minutes కాదు, 10 hours ఉంటుంది కొంతమందికి. రోజంతా బ్రౌజింగే. 8 hours జాబ్ చేసినా కూడా 8 hours ఫోనే గెలుగుతారంట. జాబ్లో కూడా ఫోనే. అందుకనే కదా చాలా మందికి ప్రమోషన్స్ లేవు. మళ్ళీ దేవుడు నాకు ప్రమోషన్ ఇవ్వాలి, ప్రార్థన చేయండి అంటారు. నీ పని నువ్వు సరిగ్గా చూస్తే నీ బ్లెస్సింగ్ నీ కరెక్ట్గా ఉంటుంది. బట్ దెన్ వీఆర్ నాట్ కమిటెడ్ టు సర్వ్ గాడ్, committed to stay faithful to his laws, committed to come to church and worship God as a community. No commitment. We expect God to stay committed. అంతే కదా, we expect God to be faithful. దేవుడు నమ్మదగిన దేవుడు. నేను మాత్రం నమ్మదగిన వ్యక్తిగా ఉండను.
నేను విచ్చలవిడి జీవితాన్ని జీవిస్తాను, దేవుడు మాత్రం నాకు నమ్మకంగా ఉండాలి. నో, దట్ ఈస్ నాట్ ద మీన్స్. యూ హ్యావ్ టు స్టే కమిటెడ్. ఇఫ్ యూ వాంట్ గాడ్ టు యూజ్ యూ, స్టే కమిటెడ్. ఇన్ఫ్యాక్ట్ దేవుడు వాటిలో చూసినప్పుడు గిద్యోని దగ్గర దేవుడు అదే కదా అంటాడు, నీ దగ్గర బోల్డ్ మంది ఉన్నారు కానీ వీళ్ళంతా నాకు అక్కర్లే, టూ మచ్, వీళ్ళు చెత్త ఎక్కువ ఉన్నారు. వెళ్ళి చూడు, కమిట్మెంట్ ఉన్నావు చూడు, టెస్ట్ పెట్టు, నీళ్ళు తాగమని చాలు, ఎట్లా తాగుతున్నాడు చూడు, నీళ్ళు ఎట్లా తాగుతున్నాడు చూడు, అక్కడికి పెట్టి ముచ్చట్లు పెట్టుకుంటున్నాడు, అక్కర్లే. కుక్క గతికినంత గతికాడా, తీసుకో చాలు, వాడు చాలు. ఎందుకంటే వాడు పని వెంటనే ఊహించుకొని నేను యుద్ధానికి రెడీ అంటున్నాడు చూడు, వాడు చాలు. నాకు ఎంతమంది మిగిలారంట తెలీదా? 300 పీపుల్ మిగిలారంట. దేవుడు అంటున్నాడు ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఎన్ని లక్షల మందిని ఓడిస్తాను కానీ ఈ 300 మంది చాలు. ఇదే ఎక్కువ సైన్యం, ఎందుకంటే వీరితో నేను ఉన్నా. బికాస్ దెమ్ విత్ గాడ్ ఇస్ సూపర్ న్యాచురల్ పవర్, సూపర్ న్యాచురల్ విక్టరీ. టుడే వీఆర్ లైక్ టు డూ థింగ్స్ ఫర్ గాడ్ వితౌట్ కమిట్మెంట్. కమిటెడ్ లైఫ్. దేవుని కొరకు జీవితంలో ఏదైనా ఒక్కటన్నా చేస్తాను, కమిట్ చేసుకోండి. కనీసం చెప్తున్నా, ఒకటి చేయమని చెప్తా, కనీసం ఒక కమిట్మెంట్ అన్న దేవునికి నేను చేశాను నా జీవితంలో, నా స్వార్థం కొరకు కాకుండా దేవుని కొరకు ఐ హ్యావ్ మేడ్ ఎ కమిట్మెంట్ అన్నవారు ఉంటే చేతులు ఎత్తుతారా? ఐఎమ్ గోయింగ్ టు క్వశ్చన్ నెక్స్ట్. చాలా కొద్ది మంది చేతులు ఎత్తారు, ప్రైజ్ గాడ్ ఫర్ యూ. కానీ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ కమిట్మెంట్? ఎందుకంటే చాలా మంది కమిట్మెంట్లు ఏంటి తెలుసా? నేను దేవుని కొరకు చేస్తామంటే నాకు పేరు రావాలి, నాకు లాభం రావాలి, నాకు ఏదైనా కలగాలి. నో, హెచ్చించి వాడు దేవుడే. హెచ్చింపు దేవుని దగ్గర వస్తుంది. యూ డోంట్ ఈవెన్ ట్రై ఫర్ ఇట్. యూ డోంట్ ట్రై టు మార్కెట్ ఫర్ ఇట్. యూ డోంట్ హ్యావ్ టు వర్క్ ఫర్ ప్రమోషన్ ఫర్ ఇట్. గాడ్ విల్ డూ ఇట్. యూ స్టే ఫెయిత్ఫుల్ ఇన్ ద కాలింగ్. మిగిలినంత దేవుడు ఆయన రాజ్యం కొరకు ఆయన చేస్తాడు. ఆయన రాజ్యంలో నువ్వు అంటే ఆ క్రెడిట్ నీ రోల్ తగినట్టుగా వస్తుంది. బైబిల్లో చూసినప్పుడు అండి, గాడ్ వాంట్స్ పీపుల్ హు ఆర్ కమిటెడ్. నెక్స్ట్ ఎవరిని వాడుకుంటాడు దేవుడు అని చెప్పమంటే, గాడ్ వాంట్స్ పీపుల్ హూ ఆర్ రెడీ టు బి కంపిటెన్స్. ఇంకా మాటలు చెప్పాలంటే రోషం కలిగిన వారు. అసలు యేసు ప్రభు శిష్యుల్లో చూసినప్పుడు 12 మంది శిష్యులు అనేక సార్లు మనం బైబిల్ చదువుతూ నవ్వుకుంటాం. ఎవరిని చూసి అయితే పేతురును చూసి, ఆ అంటే ఉంటే ఫస్ట్ నేను అంటాడు, ఆ అంటే ఉంటే ఫస్ట్ నేను. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభు ఆ లాస్ట్ సఫర్ దగ్గర కూడా ఆయన మాట్లాడుతూ మీలో ఒకటి నన్ను అప్పచెప్పబోతున్నాను అన్నప్పుడు పేతురు డైలాగ్ ఏంటి? వీరందరూ నిన్ను అప్పచెప్పినా కూడా ఆయన అంటాడు, నువ్వు ముమ్మర్లో బొంకపోతున్నావు నన్ను ఎరగనను. ఆయన వీరందరూ నువ్వు ఎరగనని బొంకినా కూడా నేను మాత్రం బొంకను. ఆయనలో ఒక ఆశ ఉంది. ఆయన శక్తి ఉందా లేదా కాదు పాయింట్. ఆయనలో ఒక ఆశ ఉంది. దేవా వీరందరూ నేను విడిచిపెట్టను. కానీ కెపాసిటీగా ఆయనకి స్ట్రెంత్ లేదు అక్కడ. కానీ హీ హ్యాడ్ అ ప్యాషన్. నేను అందరు వాడలు చూసి యేసు ప్రభు నీటి మీద నడుస్తూ ఉంటే బోతమని ఏడ్చారు. ఈయన ఒక్కడ మధ్య నువ్వైతే నేను కూడా. యు సీ, యు ఆల్వేస్ దట్ ఫస్ట్. యేసు ప్రభుని అరెస్ట్ చేస్తానికి వస్తే కత్తి తీసి చూ నరికేశాడు. ఎవరది? పేతురే. హీ వాజ్ ద ఫస్ట్ టు ఫైట్. రోషం కలిగిన వారు, సమ్మన్ హూ జెలస్. అందుకనే చూస్తాము పెంతెకోస్తు రోజున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినప్పుడు ఎవరది నిలబడి మాట్లాడింది? పేతురే. ఈరోజు దేవునికి రోషం కలిగిన వారు కావాలి. కమిట్మెంట్. నీకు ఆశ ఉంటే దేవుడు నింపుతాడంట. బైబిల్ పాత నిబంధనలు చూసినప్పుడు దావీదు గురించి చూడొచ్చు. పిరికోలు అందరు కూర్చుని ఉన్నారు సౌలుతో పాటు. ఎక్కడ కూర్చున్నాడు? టెంట్లో కూర్చుని ఉన్నాడు సౌలు. రాజు కదా, పోరాడచ్చుగా. పిరిగోడు. అందరు సైన్యం అంతా, ఇశ్రాయేలు సైన్యం అంతా భయంతో వణికిపోతున్నారంట. లైన్లో నిలబడతారంట. వారు వస్తే మాత్రం వీళ్ళు వెనక్కి వెళ్తారంట. పిరికోలు. కానీ ఒక యవనస్తుడు బాలుడు వచ్చాడు అక్కడ రోషంతో. ఎవడరా వీడు సున్నతి లేనివాడు? ఎవడి సున్నతి లేని ఫిలిస్తీయుడు నా జీవం కలిగిన దేవుని గురించి ఇలా మాట్లాడటానికి? ఇట్ వాజ్ నాట్ ద ఏజ్ ఫ్యాక్టర్, ఇట్ వాజ్ నాట్ ద ఆర్మర్ ఫ్యాక్టర్. ఎందుకంటే రాజు అంటున్నాడు, టేక్ మై ఆర్మర్. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? నో థ్యాంక్స్, నా చేతులు ఉన్నది నాకు చాలు. నేను కావాలంటే 5 రాళ్ళు నొన్నటి రాళ్ళు ఏరుకుంటా. ఒక రాయితో దేవుడు నా జయం ఇచ్చేయగలిగే దేవుడు, కానీ 5 ఏరుకుంటున్నా. ఐఎమ్ ప్రిపేరింగ్, ఐఎమ్ రెడీ టు ఫైట్. నాట్ 1 ట్రై, నాట్ 1 అటెంప్ట్. కర్ర తీసుకుని పోయాడంట. అక్కడ కత్తి ఈట డాలు పెట్టుకున్న వాడికి కర్ర తీసుకుని పోయాడంట. ఇన్ఫ్యాక్ట్ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి, నేను కుక్కలా కనబడుతున్నానా?
ఏంటి కర్ర తీసుకుని వస్తున్నాను, నేను కుక్కలా కనబడుతున్నానా అంటే యాటిట్యూడ్ ఎలా వచ్చి ఉంటుంది? అడు కూర్చున్నాడు. ఎవడన్నా కర్ర తీసుకుని వచ్చేవాడు ఎట్లా వస్తాడు? కుక్కని ఎప్పుడైనా కర్ర తీసుకుంటారు మీరు? కుక్క రియాక్షన్ ఎప్పుడైనా చూసారా? అల్లంటది ఇట్ట సైడ్కి కర్ర తీసుకు. ఈ యాటిట్యూడ్ అలా వస్తున్నాడంట కర్ర తీసుకుని కుక్కని తరుముతానికి. అంటే ఆ గొలియాత్కి అనిపించింది నేను కుక్కనా చూసి. బట్ దెన్ డేవిడ్ ఏమంటున్నాడు తెలుసు? దావీదు ఏమంటున్నాడు? నేను జీవం కలిగిన యెహోవాని ధరించుకుని వస్తున్నా. ఐఎమ్ కమింగ్ విత్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఆల్ మైటీ. జీవం కలిగిన దేవుణ్ణి ధరించుకుని వస్తున్నా. యెహోవా షాబోత్. ఐఎమ్ కమింగ్ గాడ్ ఆల్ మైటీ. హీ విల్ గివ్ మీ విక్టరీ. హీ విల్ గివ్ మీ ద క్రౌన్. హీ విల్ గివ్ మీ. అక్కడే చూస్తాం బైబిల్లో గొర్రెల కాపరంగా ఉన్న దావీదుని కోరుకుని రాజుగా సింహాసనాన్ని ఎక్కించాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, డూ యూ హ్యావ్ జీల్ ఫర్ గాడ్? దేవుని వాటిలో చూసినప్పుడు దేవునికి రోషం కలిగిన వారు కావాలంట. గాడ్ వాంట్స్ పీపుల్ టు బీ విత్ కాంపిటెన్స్. బైబిల్లో చూసినప్పుడు పౌలు అంటే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే ఫారాన్ని చచ్చినా కూడా పర్వాలేదురా. ఈజ్ అ మ్యాన్ ఆఫ్ జెలస్. ఆయన కొంత రోషం ఉంది. నేను బ్రతుకుతాను క్రీస్తు, నా ముందున్న పరుగు నేను కడముట్టిస్తా. అదే సమయంలో దేవుడు ఎలాంటి వారిని వాడుకుంటాడు అనేటప్పుడు చూసినప్పుడు ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వారిని, ఆ తరము నుండి ఆ వ్యక్తి పనికిరాడు. ఆ వ్యక్తి చేసిన గతాన్ని బట్టి, ఆ వ్యక్తి ఇరిగిన పరిస్థితిని బట్టి ఆ వ్యక్తి పనికిరాడు. కానీ అటువంటి వారిని తీసి దేవుడు గనులుగా హెచ్చిస్తాడంట. ఆయన మహిమ కొరకు వాడుకుంటాడంట. డిఎల్ మూడీ అనే వ్యక్తి దైవజనుడు, ఆంగ్ల దేశపు అపోస్తులను అనొచ్చు, మిషనరీ అనొచ్చు. ఆయన జీవితంలో దేవుడు అధికమైన రీతిగా వాడుకుంటానికి ఆయన జీవితంలో ఒక ఛాలెంజ్ తీసుకున్నాడు. ఛాలెంజ్ ఏంటన్నప్పుడు హెన్రీ వెన్లీ అనే ఒక వ్యక్తి, ఒక బ్రిటిష్ ఆయన ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చాడంట. దట్ స్టేట్మెంట్ రియలీ షుక్ హిమ్. ఏంటి ఆ స్టేట్మెంట్ అనేటప్పుడు, ద వరల్డ్ హ్యాస్ యెట్ టు సీ వాట్ గాడ్ విల్ డూ విత్ అండ్ ఫార్ అండ్ త్రూ అండ్ ఇన్ అండ్ బై ద మ్యాన్ హూ ఇస్ ఫుల్లీ హోల్లీ కాన్సిక్రేటెడ్ టు హిమ్. లోకము ఇంతవరకు ఇంకా చూడలేదంట. దేవుడు ఒక వ్యక్తి ద్వారముగా, ఒక వ్యక్తిలో, ఒక వ్యక్తితో, ఒక వ్యక్తిని బట్టి దేవుడు సంపూర్ణంగా ఆయన చేయగలిగిన కార్యంలో, ఆయనకి సమర్పించుకున్న వ్యక్తి ద్వారంగా దేవుడు చేయగలిగిన కార్యంలో లోకం ఇంకా చూడలేదంట. మనం ఉంటాం ఇప్పటికీ ఎంతోమంది గొప్ప గొప్ప వారు వచ్చారు కదా. యేసు ప్రభువు ఒక మాట అంటాడు, మీరు నా యందు విశ్వాసం ఉంచితే నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు. యు సీ బైబిల్లో వి సీ పీపుల్ ఆఫ్ సో మెనీ ఫెయిత్, క్రియేటివ్ మిరకల్స్, గ్రేట్ వండర్స్. ఇవన్నీ చూసినప్పుడు కూడా దేవుని వాక్యం నుండి మన సవాల్ తీసుకోవచ్చు. ద వరల్డ్ ఈజ్ యెట్ టు సీ. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు చాలామంది ఇదిగో దేవుడు ఇంతే చేయగలుగుతాడు, దేవుడు చేయగలిగిన కార్యములు ఇంతే, దేవుడు చేసే అద్భుతములు ఇంతే. నో నో నో, బైబిల్ చదివి చూడండి. ప్రతిసారి ఆయన నూతన కార్యములు, నూతన రీతిగా ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా గొప్ప కార్యాలు, ఇంకా గొప్ప కార్యాలు జరిగిస్తూ ఎవ్రీ టైమ్ ద వరల్డ్ హ్యాస్ టు బి వావ్డ్. రిమెంబర్, ఆశ్చర్యకరుడైన కానీ సమర్పించుకున్న జీవితముల ద్వారంగా ఆయన ఏమైనా జరిగిస్తాడు. సమర్పించుకున్న వారిలో లోపం లేదని కాదు, లోపాలు ఉంటాయి. వీఆర్ స్టిల్ ఇన్ దిస్ హ్యూమన్ బాడీ. ముళ్ళులు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. కానీ దేవుడు వాటి మధ్యలో నుండి ఆయన కృప ద్వారముగా ఆయన బలాన్ని, ఆయన శక్తిని, ఆయన కార్యాలను కనబరుస్తూ ఉంటాడు. అందుకని పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడు బలవంతుడు. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తం అన్నీ సాధ్యం. యు సీ టుడే యు నీడ్ టు బిలీవ్ God is a faithful God. He likes to bless you and use you, but you recognizing his voice, ఆయన స్వరాన్ని విని. You see, I'm not restricting with age. God does not restrict with age. అందుకని మనం చూస్తున్నాము, బాలుడైన సమూయేలుని దేవుడు పిలుచుకున్నాడు. ఇంకా బాల్య దినంలో టీనేజర్గా ఉన్న ఆ దావీదుని దేవుడు వాడుకోవడం చూస్తున్నాము. ఇంకా బైబిల్లో చూస్తాము, 70 సంవత్సరాలు మోషేని రా
నాయకుడు అవుతుందా? పద, నీ టైం ఇప్పుడు వచ్చింది, అపాయింట్మెంట్ ఇప్పుడు వచ్చిందిరా. యు సీ గాడ్ హస్ యూజ్డ్. ఇంకా చూస్తే ఇంకా సంవత్సరాలు పెరిగిన వాళ్ళని కూడా దేవుడు వాడకుండా చూస్తున్నాము. ఇట్ ఇస్ నాట్ అ క్వశ్చన్. యువర్ ఏజ్ ఇస్ నాట్ ద ఫ్యాక్టర్. యు సరెండరింగ్ టు గాడ్. మీరు అడగాలి, దేవా నా వయసు ఏంటి ప్రభా, నా జీవితం ఏంటి ప్రభా, నా జీవితం ద్వారా నీ చిత్తం జరగాలి, నన్ను వాడుకో ప్రభా. దేవుని ద్వారా వాడుకోబడతానికి మీకు అవకాశం ఉంటే దేవుడు నిశ్చయంగా వాడుకుంటాడండి. దయచేసి స్థలంలో ఉంచుదాము, ప్రార్థన చేద్దాము. మన జీవితం దూరంగా దేవునికి మహిమ వస్తుందా? మన జీవితాలను బట్టి ఏమైనా దేవుని రాజ్యానికి ఫలం ఉందా? మనల్ని దేవుడు కోరుకుంటున్నాడు, పిలుచుకుంటున్నాడని మనం గుర్తెరుగుతున్నామా? పనికిరాని వారిని, తునీకరింపబడిన వారిని, నీచమైన వారిని, బలహీనులని, చేతకాని వారిని దేవుడు కోరుకుని నిలబెట్టుకుని ఆయన నామ మహిమార్థమై దేవుడు ఘనమైన రీతిగా జీవితాలను మార్చి వాడుకుంటాడని నమ్ముతున్నామా? ఈరోజు ఏంటి మిమ్మల్ని దేవుని దగ్గర నుండి వెనక్కి వెళ్ళాలని చేసేది ఏంటి? అది ఇంకా మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడని ఎరిగి, దేవుని పిలుపుని ఎరిగి, ఎంతోమందికి ఎరగరు, మీరు ఎరిగి కూడా ఇంకా ఆలస్యం చేస్తాం ఏంటి? ఇదిగో దేవుని కొరకు బ్రతుకుతున్నానన్న మీ జీవితంలో రోషం ఉందా? మీ జీవితంలో ఆయన పిలుపుకి గ్రహింపు ఉందా? సరైన జీవితాన్ని కలిగి ఉన్నారా? ఈజ్ యువర్ క్యారెక్టర్ రైట్? మీ స్వభావం సరిగా ఉందా? దేవుని కొరకు తెగించేవారు ఉన్నారా? ఆయన చేతుల్లో మలచబడటానికి సమర్పించుకున్న వారు ఉన్నారా? మీ జీవితంలో మీ సమర్పణ లేకపోతే దేవుడు ఎవరిని వాడుకోలేడండి. సమర్పించుకున్న వారినే మలుస్తాడు, సమర్పించుకున్న వారినే వాడుకుంటాడు, సమర్పించుకున్న వారినే హెచ్చిస్తాడు. పోరాటాలు రావచ్చు, ఎదురుపాటులు రావచ్చు, నష్టము రావచ్చు, కష్టము రావచ్చు, ఎన్నో అపవాద్య మాటలు లెగచ్చు, ఎంతో కీడులు జరగచ్చు. కానీ దేవుడు ఆయన సంకల్పము చొప్పున పిలవబడిన వారికి, ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయన పిలుపులో అంటే దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఇఫ్ యు ఆర్ ఇన్ ద కాలింగ్ ఆఫ్ గాడ్, గాడ్ ఇస్ నెవర్ గోనా రిజెక్ట్ యు. నువ్వు తప్పు చేయాలని కాదు, కానీ నీ జీవితంలో తప్పులు జరిగినా కూడా, నువ్వు తప్పులు చేయాలని చేయకపోయినా కూడా, కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు, కొన్ని తప్పిదములు జరిగినప్పుడు ఆయన పాదాలు పట్టుకుని నీ జీవితాన్ని సమర్పించుకుని ప్రభువా అని ఆయన మొరపెడితే ఆయన నీ జీవితాన్ని మలుస్తాడంట. నీ తప్పుని మేలుగా మారుస్తాడు. అది ఇక్కడ తప్పు చేయమని కాదు, కానీ నీ తప్పులను కూడా ఆయన పిలుపు బట్టి ఆయన మలచగలిగిన దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఆయన పిలుపుకి సమర్పించుకుంటున్నావా? ఆయన పిలుపుని గుర్తెరుగుతున్నావా? నీ జీవితం ఎందుకు కొరకు బ్రతుకుతున్నావు? నో మ్యాటర్ వాట్ యువర్ ఏజ్, వాట్ హ్యావ్ యూ లివ్డ్ ఫర్? ఏంటి నువ్వు సాధించింది? ఏంటి? తృప్తి ఉందా? దేవుని కొరకు జీవించి చూడు. ప్రతి దినము తృప్తి, ప్రతి దినము తెలియని ఆనందము, వివరించలేని ఆనందము. నీవు సమర్పించుకుంటే ఏ సైతాన్ ఆపలేడు, ఏ చీకటి ఆపలేదు, ఏ నష్టము నిన్ను ఓవర్టేక్ చేయలేదు. దేవుడు శ్రమను అనుమతిస్తే అందులో నుండి నిన్ను మలుస్తున్నాడు. జాగ్రత్త. ఆ శ్రమలో కేవలం దేవుణ్ణి ఆరాధించు, ఆ కేవలం దేవుని స్తుతులు చెప్పు. నాకు శ్రమను అనుమతించావు ప్రభా, నన్ను మలుస్తున్నావు, నువ్వు నమ్ముతున్నావయ్యా. దానిని బట్టి నీ క్యారెక్టర్ని దేవుడు టెస్ట్ చేస్తాడు. ఎప్పుడు ఆ పరీక్షలో నుండి నువ్వు బయటకు వచ్చినప్పుడు సువర్ణము వలె బయటకు వస్తావు. ఆ పరీక్ష నిన్ను మేలైన బంగారంగా మారుస్తానికి. ఈలో నిరీక్షణ కలిగినప్పుడు నా విమోచకుడు సజీవుడు, నా దేవుడు బలవంతుడు, నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నా జీవితంలో దేవుడు జయమిస్తాడు. నువ్వు నమ్మినప్పుడు నువ్వు జీవించే విధానం వేరు, నువ్వు చేసే పనులు వేరు, నీ జీవితంలో ఉన్న జయము వేరు. ఇప్పటికే దేవుని పిలుపుని, దేవుని చిత్తాన్ని, దేవుడు చేయమన్నది నువ్వు తునీకరిస్తూ వెళ్తూ నీ జీవితాన్ని నష్టపరుచుకుంటూ, ఆలస్యం చేసుకుంటూ, పాడు చేసుకుంటూ ఉంటే ఒక్కసారి దేవుని చేతుల్లోకి సమర్పించుకో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడని నీవు గ్రహించినట్లయితే సమర్పించుకోండి దేవుని చేతుల్లోకి. దేవా నన్ను క్షమించు ప్రభా, నా మార్గంలో, నా చిత్తంలో నేను అనుకున్నట్టుగా నా జీవితాన్ని తీసుకెళ్ళి ఎన్నో నష్టములు, ఎన్నో వ్యర్థమైన సమయంలో, ఎంతో పోరాటంతో బ్రతుకు జీవిస్తున్నాను. నాకు నెమ్మది దయచే, నాకు విడుదల దయచే, నాకు జయము దయచే. నన్ను జీవితంలో నన్ను మలచు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా. బానిసగా నేను బ్రతకను, బిడ్డగా నేను బ్రతుకుతాను ప్రభా. స్వతంత్రత కలిగిన జీవితం, అధికారము కలిగిన జీవితము, స్వేచ్ఛ కలిగిన జీవితంతో నేను ఉంటానయ్యా. ఎక్కడ దేవుని చేతులకు సమర్పించుకోండి. ఎంతో గొప్ప ప్రేమ ప్రభా అనేది.
ఎంత కృపను మాకు ఇక్కడ చూపిస్తూ మా జీవితంలో అవకాశాలను తరుణిస్తూ దేవా నీ చిత్తము మా జీవితంలో జరిగించాలని దేవా నీ హస్తమును మా పై నుంచి మమ్మల్ని ఇంకా భద్రపరుస్తూ మమ్మల్ని ఇంకో ఎంతో కీడు నుండి కాపాడుతూ ఎంతో తెగులు నుండి తప్పిస్తూ మా జీవితంలో కృప వెంబడి కృప, అవకాశము వెంబడి అవకాశము, తరుణాల తర్వాత తరుణాలు ఇస్తూ నీ స్వరము వినాలని, నీ చిత్తము జరిగించాలని, నీకు ఇష్టంగా బ్రతకాలని, నీ చేతిలో వాడబడాలని దేవా నువ్వు ఆశపడుతున్నావయ్యా. మమ్మల్ని విలువైన వారికి చూస్తున్నావయ్యా. లోకము మమ్మల్ని నీచంగా చూడొచ్చు, లోకము మేము చేతకాని వారిగా చూడొచ్చు, లోకంలో మేము పనికిరాని వారిగా కనబడచ్చు, లోకానికి మేము వెర్రి వారిగా కనబడచ్చు. కానీ దేవా మమ్మల్ని చూసి నువ్వు ఆనందపడే దేవుడు అయ్యా. మా ద్వారా నీ నామానికి మహిమను తెచ్చే దేవుడు అయ్యా. ఎన్నిక లేని వాడిని దేవా గొప్ప జనంగా 1000 మందిగా మారుస్తానన్నావయ్యా. వాడిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడని వాక్యం సెలవిస్తుంది కదయ్యా. లార్డ్ యు ఆర్ ఎ గాడ్ హూ గివ్స్ us వాల్యూ. మా పేరును గొప్ప చేసేది నువ్వే, మా జీవితానికి విలువనిచ్చేది నువ్వే. మా జీవితంలో ఏదైనా జరుగుతుందని నిన్ను బట్టేనయ్యా. దేవా నీ నామం నిమిత్తమై మమ్మల్ని స్థిరపరిచేయ్యా. నీ చిత్తములో నడిచే జీవితం మాకు దయచేయ్యా. అది శ్రమలైనను నీకు వందనాలయ్యా. అది బాధ కష్టమైనను నీ చిత్తంలో ఉంటే మాకు ఏ బాధ లేదు ప్రభువా. వి రిజాయిస్ ఇన్ అవర్ సఫరింగ్ లార్డ్. దేవా మమ్మల్ని బలపరచు. ఈ ఆలయంకి కావాల్సిన రోషము దయచేయి. నీ కొరకు పౌరుషంగా జీవించే జీవితము దయచేయి. నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటున్నానయ్యా, లేవనెత్తమని వేడుకుంటున్నానయ్యా, ఆదరించమని వేడుకుంటున్నానయ్యా. ఈ వాగ్దానాలు నెరవేర్చమని వేడుకుంటున్నానయ్యా. దేవా నీ చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకున్న వారుగా మమ్మల్ని చేయ్యా. నీ కృపలో జీవించే జీవితము మాకు దయచే ప్రభా. ఈరోజు ఈ విత్తన వాక్యాన్ని ముద్రించి నీ సన్నిధిలో ఎవరెవరైతే పురుకొల్పబడుతున్నారో, నా జీవితం దేవుని కొరకు బ్రతకాలి, నా జీవితం దేవుని సొత్తు, నేను దేవుని మహిమాత్మై జీవించాలి, నేను యేసు ప్రభు సొత్తు, నేను విలువైన వ్యక్తిని ఎవరెవరు గ్రహిస్తూ నీ చేతుల్లోకి వారు శ్రేష్టమైన వారు మిగిలిన జీవితాన్ని అప్పచెప్తున్నారో ఒకసారి పట్టుకోమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా కడగమని వేడుకుంటున్నానయ్యా. అయ్యా నీ రక్తం ద్వారా మాకు విలువ ఉండమని వేడుకుంటున్నాను ప్రభా. బంధకాల నుండి విడిపించమని వేడుకుంటున్నాను ప్రభా. అనారోగ్యములను ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాను ప్రభా. ఏదేమైనా నీ మహిమాత్మై నీ చిత్తము జరిగించేవారుగా మమ్మల్ని నిలబెట్టి వాడుకోమని వేడుకుంటున్నామయ్యా. నీ కృప లేకపోతే మేము లేం ప్రభా. నీ సహాయాన్ని మాకు అందించు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బలపరిచి నీ కృపనిచ్చి నడిపించి ఆలయం విషయంలో నీ కార్యం జరిగించు. నువ్వు ఏది అనుమతించినాను, ఏది చేస్తున్నానో నీ మహిమాత్మై నీ చిత్తమే మా జీవితంలో జరిగించి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగిచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.